నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నీతులు చెప్పడానికే కానీ ఆచరించేందుకు కాదన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆ నీతి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అతిరథ మహారథులు వేంచేయగా తమన్ మ్యూజిక్ బ్యాండ్ సినిమా పాటలతో అదరగొట్టింది. ముఖ్యంగా గాయకులంతా బాలయ్య పాటలతో హంగామా చేశారు, డీజే సౌండ్లతో హోరెత్తించారు. ఇక ఆహుతుల్లో ఉన్న మంత్రివర్గం అంతా ఆ హంగామాకు ఉర్రూ తలూగిపోయింది. సరే, విజయోత్సవాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. కానీ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన కన్న తల్లిలా సాధారణంగా ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ తల్లిని అతి సాధారణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఆకుపచ్చ చీర, చేతిలో కంకులు, అభయహస్తం, ఇంతే, ఇంకేం కనిపించదు ఆ విగ్రహంలో. సరే, ఆయన చెప్పిన దాన్ని ఓసారి విందామనుకున్నా ఆ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో ఇంతటి భారీతనం ఎందుకు? కోట్లు ఖర్చు చేసి వేడుకల నిర్వహణ ఎందుకు? ఆ డీజేల హోరు, సినిమా పాటల వెకిలి చేష్టలు ఎందుకు? అందుకే నీతులు చెప్పేందుకే కానీ ఆచరించేందుకు కాదు అని అనేది. తల్లి మాత్రం సాధారణంగా ఉండాలి, కానీ ఉత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహించాలా? ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవం ఎందుకో ఇంతవరకు ఎవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం సోనియా గాంధీ జన్మదినం కావడంతోనే ప్రజా ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఎలా సమర్థించుకోవాలి? ఇవన్నీ ప్రశ్నలే. వాస్తవానికి తెలంగాణ కానీ తెలుగు కానీ తల్లి అనేది ఒక భావన. మరి భావనలో భారీతనం ఎందుకు ఉండకూడదు? తల్లిని దేవతలా ఎందుకు చూడకూడదు? వాస్తవానికి తల్లి ఎప్పుడూ దేవతే. కనీసం దేవతలా ఊహించుకోవడానికి కూడా తల్లికి అర్హత లేదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. కేవలం గత పాలన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సంకుచిత ఆలోచనే తప్ప తెలంగాణ తల్లి మార్పు వెనుక వేరే ఏ కారణం కనిపించడం లేదనేది మేధావుల వెర్షన్. వాస్తవానికి ఇదే కారణమైతే గత గుర్తులు మాయం చేస్తే ఎవరికి ఏం ఒరుగుతుంది? ఏదైనా చేతల్లో చూపించాలి, కానీ అప్పుడే అతడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది.